మనం క్రీస్తు రక్తంలో విమోచించబడ్డాం. మన అలాంటి తేలిక ఎలా వదిలేస్తాడు? ఒకవేళ మీరు ఏదైనా అనుమానంతో, అవునయ్యా చాలా రోజులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇలాంటి శుక్రవారాలు ఎన్నో కనిపెడుతూ ఉన్నాను, కానీ దేవుడు నా జీవితంలో ఏదో కార్యం జరిగించాడని ఆశతో ఉన్నాను, కానీ కార్యం జరగట్లేదు. నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఒక ప్రాంతంలో ఒక తల్లి, తన భర్త చనిపోయాడు, 2 బిడ్డలు ఉన్నారు. ఆ 2 బిడ్డలతో చక్కగా తన జీవనాన్ని గడుపుతూ ఉంది. జీవనాన్ని గడుపుతూ ఉంటే ప్రతి నెల వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చేవారు. సరుకులు తీసుకొని వస్తే ఆ సరుకులతోనే అలాగా జీవితాన్ని గడిపేది. ఆ బిడ్డలకు చక్కగా ఆహారాన్ని సిద్ధపరచుకునేది. అయితే ఇలా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఇళ్లల్లో పని చేసుకునేవారు. టీచర్స్ కానీ లేదా కొన్ని కాలేజెస్ లెక్చరర్స్ ఇళ్లలో పనిచేసే వారికి సమ్మర్ హాలిడేస్లో ఇంటిలో పని చేసేవారికి, వంట మనిషికి కానీ ఆ వెజల్స్ క్లీనింగ్ చేసేవారికి కానీ పని ఉండదు. ఎందుకు పని ఉండదు అంటే, అనుకుందాం హైదరాబాద్లో భార్య భర్తలు ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అనుకోండి, వారికి సమ్మర్ హాలిడేస్ వస్తాయి. సో కాబట్టి వీరికి స్వప్రాంతం ఏదైతే ఉందో ఆ ఇంటికి తాళాలు వేసుకొని పిల్లలు తీసుకొని ఏం చేస్తారు, వీళ్ళు ఆ నెల 15 రోజులు ఊరెళ్ళిపోతారు. కాబట్టి ఆ నెల రోజులు ఇంటిలో పనిచేసే ఆమె పని ఉండదు, కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి నేను కళ్ళారా నేను చూశాను హైదరాబాద్లో తరిపేది కాలంలో. ఇలా చాలా కుటుంబాలు ఉన్నాయి. అయితే ఆ తల్లి దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థనా పరులుగా ఉంటూ ఉంది, చక్కగా పని చేసుకుంటూ ఉంది. అనుకోకుండా తన యజమానురాలు పనికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులు గడిచిపోయింది. ఉన్నదాంతో సంతృప్తి చెందుకొని అలాగా కాలం నెట్టుకొని వస్తూ ఉంది. సడన్గా ఇంట్లో సరుకులన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. భర్త లేడు, బిడ్డలు దొరికి తన జీవితాన్ని నెట్టుకుంటూ ఉంది. అడ్డా దగ్గరికి వెళ్ళింది. అడ్డా అంటే మనకు తెలుసు కదా, 3 రోడ్ల జంక్షన్లో ఉదయాన్నే మనం చూసాం అనుకోండి, లక్కీ షాపింగ్ మాల్ దగ్గర కానీ ఆ తర్వాత ఎస్ఆర్ షాపింగ్ మాల్ దగ్గర కానీ క్యారేజీలు పట్టుకొని కొంతమంది కూర్చుంటారు రోడ్డు మీద. ఎవరైనా పనికి పిలిస్తే, సిమెంట్ పనికి కానీ మట్టి పనికి కానీ ఏదైనా పనికి పిలిస్తే వాళ్ళు వస్తారు, లేబర్లు. అలా ఈమె కూడా క్యారేజ్ పట్టుకొని ఒక 2-3 రోజులు వెళ్ళి అడ్డా దగ్గర కూర్చుంది. ఎవరు కూడా ఆమె పనికి వెళ్ళలేదు. ఎందుకనంటే ఇంట్లో పనిచేసే ఆమె యొక్క ఆ సున్నితత్వం, ఆ సుకుమారంగా కనబడే విధానం చూసి ఎంట్లో ఈ పని చేయలేదు. ఇలాంటి వారిని తీసుకెళ్తే సిమెంట్ ఎత్తలేరు, ఇసుక ఎత్తలేరు, కనుక మన పని అనేది తొందరగా జరగదు, కనుక ఈమె పనికి రాదు అని ఆ 2 రోజులు కూడా ఎవరు పిలవలేదు. సరే ఇంటికి వచ్చింది. బిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. సరే 3వ రోజున పనిలోకి వెళ్ళింది. పనిలోకి వెళ్తే ఆమెకు ఒక మెల్లని స్వరం తన చెవి దగ్గర వినబడుతుంది. ఏం వినబడుతుందంటే, అమ్మా బ్యాగ్ తీసుకుని సూపర్ మార్కెట్కి వెళ్ళు, బ్యాగ్ తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళు. సరే అక్కడ ఆ రోజు కూడా ఎవరు పనికి వెళ్ళలేదు. ఇంటికి వచ్చింది, బిడ్డలిద్దరిని తీసుకుంది, బ్యాగ్ తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళింది. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అదే స్వరం వినబడుతుంది.